విజయవాడ సితారా సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదని కోరుకున్నట్లు తెలిపారు. బుడమేరు వరద మరోసారి రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోదావరి నుంచి 1500 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయన్నారు. రాష్ట్రంలో అన్ని జలాశయాలు నిండు కుండల్లాగా ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఈ సంవత్సరం మీరు చూస్తే పోయిన సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం చూశాను. వర్షాలు ఎక్కువగా పడ్డాయి. పోయిన సంవత్సరం నేను బాధపడ్డాను. ఈ రోడ్డు అంతా తిరిగాను, ప్రొక్లైన్ పైన కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ ఆదుకున్న విషయం బుడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ పునరావాసం కల్పించిన పార్టీ. అలాంటి కార్యక్రమాలు కూడా చూసి మళ్ళీ శాశ్వతంగా బుడమేరు వరద రాకుండా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 1500 టీఎంసీ నీళ్లు గోదావరి ద్వారా సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణా వరదలు కూడా ఈ సంవత్సరం మన పై ప్రాంతాల్లో వర్షాలు పడి బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటికే 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నీళ్లున్నాయి. ఈ రోజు మనందరం కూడా పండుగలు జరుపుకుంటున్నా అంటే అన్నింటికంటే నాకు ఆనందం, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ముందుకు పోతామని ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.